ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సముద్ర తీరాన్ని కబ్జా చేస్తున్న భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పడవలు సముద్రానికి వెళ్లే కాల్వ మూసేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. పెద్ద ఎత్తున సముద్ర తీరానికి చేరుకుని భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తోన్న కట్టడాలను అడ్డుకున్నారు. నిర్మాణ పనులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చారు. భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి చెందినదని, అధికార బలంతో ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు మత్స్యకారులు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ విజయలక్ష్మీపురం ఈ ప్రాంత మత్స్యకారులంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వేట కోసం సముద్రంలోకి వెళ్లేటువంటి కాలువని గత 4-5 రోజుల నుంచి రాళ్లతోటి పూడ్చుతున్నారని, వాళ్ళ జీవనం దెబ్బతిందని, దాని మీద మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దీనిపై ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు 145 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, గతంలో మాకు కాలువ ఎలా ఉండేదో మా బోట్లు వెళ్ళటానికి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్ చెప్పండి, చూస్తున్నాం భ్రమరా రియల్ ఎస్టేట్ ఇక్కడంతా కబ్జా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే మత్స్యకారులు చెప్పే వరకు రెవెన్యూ అధికారులకి ఇక్కడంతా కబ్జాలు చేస్తున్నారనే విషయం తెలీదా? పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంది? మత్స్యకారుల అభ్యంతరాలేంటి? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే ఈ భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త గల్లా మాధవి భర్త భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. ఆయన పూర్తిగా బాపట్ల మండలం విజయలక్ష్మీపురంలో ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం నిషేధిత ప్రభుత్వ భూమిలో ఆయన నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మత్స్యకారులు పడవలు సముద్రంకి వెళ్లే కాలువను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులంతా ఈ రోజు పెద్ద ఎత్తున దాదాపు 500 మంది మత్స్యకారులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు, ధర్నా నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఆ కాలువలో ఏదైతే పూర్తి చేశారో దానికి సంబంధించిన రాళ్లు కూడా ఎత్తివేయడం జరిగింది. పూర్తిగా సముద్రంలోకి చొచ్చుకుని వెళ్లేలాగా నిర్మాణాలు చేస్తున్నారు. పూర్తిగా అధికార పార్టీ అండ ఉండటంతోనే ఇలా చేస్తున్నారు. ఇదే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త కావటం, దాంతో పాటుగా బాపట్ల ఎమ్మెల్యే కూడా నిన్న వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావడంతో పూర్తిగా ఒక పథకం ప్రకారమే నిషేధిత భూములను ఆక్రమించుకుంటున్నారు. దాంతో పాటుగా మత్స్యకారుల కడుపు కూర్చున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నిషేధిత భూముల్లో నిర్మాణాలను కూడా తొలగించాలి. దాంతో పాటుగా యథాస్థితిగా అంటే గతంలో కాలువ సముద్రంలోకి మత్స్యకారుల బోట్లకి వెళ్లే విధంగా ఉండేది, యథాస్థితిలో ఉంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. భారీ స్థాయిలో పోలీసులు కూడా వచ్చారు. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంట్లో కొంతమంది అధికారులు వచ్చారు, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో వారిని ఏమీ చేయలేని పరిస్థితి. అశోక్, చూస్తున్నా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థే కబ్జాకి పాల్పడింది. ఏకంగా కాలువనే పూడ్చేసి మరీ కబ్జాకి పాల్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే మత్స్యకారుల అభ్యంతరం కూడా. థ్యాంక్ యూ అశోక్.